గట్స్ కావాలి, అది ఒక మన సాయిబాబు గారికి ఉంది. ఎప్పుడు ఈ విధంగా మా బాబాయ్ సమానులైన మండ వెంకటరావు గారిని స్మరించుకుంటాకి చాలా ఎప్పుడు ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడే కూర్చుంటా ఉండేవారు. మా ఊరు ఎడ్లు రాగానే మీ ఊరు ఎడ్లు వచ్చినాయి కదా అప్పుడే వచ్చావా మామూలుగా రావాలంటేవాడు. చాలా బాగా చక్కగా అందరినీ పలకరిస్తూ ఉండేవారు. మన మధ్య లేదు. ఇంకా నా ఆహ్వానాన్ని మన్నించి మా మిత్రులు యాలగడ్డ వెంకటరావు ఇంతసేపు ఇక్కడ ఉండి తిలగించినందుకు ఆయన కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఉంటూ నాకు కూడా అవకాశం కల్పించిన సాయి గారికి మరొకసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. తీసుకెళ్లిన ఒంగోలు జాతి పశుక్రీడలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఏడాది మన జిల్లాలో నిర్వహించేలాగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన యువ నాయకులు ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు గారికి దృష్టికి తీసుకెళ్లాలని, దీనికి జిల్లాలోని ప్రజాప్రతినిధులందరూ సమిష్టి కృషితో ముందుకు తీసుకువెళ్లాలని కోరుకుంటున్నాను. వారం రోజుల పాటు రైతు సంబరాలను ఒక పండుగ వాతావరణంలో నిర్వహించి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గుమ్మడి సాయిబాబు గారికి, అలాగే వారి మిత్ర బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై లోకేషన్న. రామకృష్ణ గారు నాగపల్లి విభాగంలో మొదటి బహుమతి, న్యూ కేటగిరీ విభాగంలో మొదటి బహుమతి, సబ్సిడీస్ విభాగంలో రెండవ బహుమతి కూడా కైవసం చేసుకోవడం జరిగిందండి. ఈరోజు సీనియర్స్ విభాగానికి కూడా ఈ యొక్క పోటీకి కూడా వారికి గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ గారిని తీసుకెళ్లవలసిందిగా నా మౌని గారిని ప్రాబ్లం రవిని కోరుతూ ఉన్నాం. సోదరు కొద్ది కనుక విద్యారు మొదలు పడతారు నాగంధ్ర ముందుకు వచ్చి పెట్టేవాళ్ళు మాత్రం బాగోదు. అయినా ఒక పాయింట్ అయినా యాడ్ పెట్టాను ముందు ఇంత అనుకుంటా తీడు చేత కాదు కెమెరా కదన్నా ఫోన్ పక్కన తలకాయ పక్కన సైడ్ లేదు మీరు లేదు పక్కన బుల్లెట్ కొట్టమని చెప్పచ్చు. వాటికి బుల్లెట్ తెలియదు. ఎద్దుల పేర్లు మొత్తం బాగా ఇష్టం. జయసింహ, సింహ, సమరసింహ, వీరసింహ బాగా వస్తున్నాం. అలాగే ఆరుగాలం కష్టపడే రైతు సోదరుల విషయంలో అలాగే ఏ సెస్ పెట్టినా ఏది పెట్టినా ప్రభుత్వం డీసీసీ బిల్ నుంచి అయినా ఆడ సీజీఎఫ్ ఫండ్ ప్రతి జిల్లాలో బ్యాంక్ డబ్బులు ఉంటాయి. ఆ డబ్బుల నుంచి అయినా ప్రతి జనవరిలోనూ ఏదో ఒక సందర్భంలో పందాలు ఏర్పాటు చేస్తే తప్ప ఒంగోలు జాతి మనుగడ ప్రశాంతంగా అవుతుందంటే ఏమాత్రం సందేహం లేదు. ఆరుగాలం కష్టపడతారే కాకుండా వీటికి ఎలా ఉంటుందంటే ఎన్నికల్లో ఓడిపోతే కనీసం 10 మంది పక్కన వెళ్తారు. ఈ ఎడ్ల పందాల్లో ఓడిపోతే ఓడిపోయినాడికి కాడి తీసుకెళ్ళడానికి మనిషి కూడా దొరకదు. కానీ ఇంకా వాటి మీద ప్రేమతో మేపుతున్నా ఇంకా ఇప్పుడు కూడా ఇన్ని వేల మందిని
సమీకరించే పరిస్థితి ఒంగోలు జాతి పైనది. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత రాష్ట్రం మీద ఉంది. అలాగే ముఖ్యంగా మీ ఉమ్మడి ప్రకాశం జిల్లా శాసనసభ్యుల మీద ఉందని కోరుతూ మీరందరూ గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరి ఏదో చట్టం రూపంలో ఈ జాతి కనుక ఏం చేయకపోతే ఎక్కడైతే పుట్టిందో అక్కడే కనుమరుగయ్యే పరిస్థితి. దీని మీద డెఫినెట్గా నేను అసెంబ్లీలో మాట్లాడా, సోదర శాసనసభ్యులందరూ కూడా మాట్లాడి ముఖ్యమంత్రి గారితో ఈ జాతికి ఏదో ఒకటి చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఎంతసేపు భోజనం చేయకపోయినా రాత్రి 10 అయినా ఇంకా ఇక్కడే ఉండి పోటీని తిలకిస్తున్న రైతు సోదరులకి ఇది మినిమం ఎంటర్టైన్మెంట్. సినిమాలకు కూడా ఎంతసేపు ఉండే పరిస్థితి ఉండదు. కానీ ఇంకా 10:30 అయినా ఎంతమంది ఉన్నారంటే ఈ ఒంగోలు జాతి విశిష్టతని మనం మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఏదో చిన్న కార్యక్రమాలకే చిన్నటికే ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి రాబోయే కాలంలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఉమ్మడి ప్రకాశం జిల్లా శాసనసభ్యులు ఎవరైతే పశు ప్రదర్శన ఏర్పాటు చేసేవాళ్ళు, ఇప్పుడు గుంటూరు జిల్లాలో పుల్లారావు, ఆలపాటి రాజా గారు, ఎక్కువ మంది రాజకీయ నాయకులు, తక్కువ మంది ఇండస్ట్రీస్లు ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. వీళ్ళందరూ కలిసి ఎవరైతే రాజకీయాల్లో శాసనసభ్యులు ఉన్నారో, ఎంపీలుగా ఉన్నారో, వీళ్ళందరూ కలిసి ముఖ్యమంత్రి గారిని కోరి ఈ జాతికి ఏదో ఒకటి చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ ఈ కార్యక్రమం నన్ను ఆహ్వానించిన కమిటీలకు ధన్యవాదాలు చేస్తూ జై హింద్. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఒక మంచి కార్యక్రమం పెట్టుకోవటం మన వెంకట్రావు గారి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఈరోజు ఎద్దుల పందాలు ఏదైతే ఉన్నాయో దాన్ని మధ్యపాడులో పెట్టుకోవటం, దానికి మధ్యరాల పడంగా ఈరోజు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి పెద్దలు, సహచర శాసనసభ్యులు, విప్ గారు అయినటువంటి యార్లగడ్డ వెంకట్రావు గారు, సహచర శాసనసభ్యులు విజయ్ కుమార్ గారు, అదేవిధంగా ముప్పవరపు సుచిత్ర గారు, కమిటి రమేష్ గారు, మండవ మురళి గారు, మండవ రవి గారు, కామపల్లి శ్రీనివాసరావు గారు, బండారు మదన్ గారు, మండవ జయంతిబాబు గారు, బొమ్మినేని రామాంజనేయులు గారు, ఇంకా చాలామంది మండల నాయకులు, అదేవిధంగా ఉన్న రైతులకు కానీ అక్కడ ఉన్న మా మహిళా తల్లులకు కానీ అందరికి కూడా పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తాను. ఎందుకంటే చాలా సంతోషమైన కార్యక్రమం ఇది. మన ఏదైతే మన ఇక్కడ దగ్గర ఆరోసారి మన సాయిబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. నేను ప్రతిసారి కూడా వచ్చాం. వారి చేతులు వారు సేకరిస్తారండి. హర్షోద్గానాలతో చూడండి, రాయగల్లి ఇన్ఫీల్డ్ 350 బుల్లెట్ బండి పోతిన శ్రీనివాసరావు గారు మొదటి బహుమతి 2,70,000 రూపాయలు ఖరీదైనటువంటి బుల్లెట్ బండి బహుకరిస్తున్నారు. భర్త విజయ్ కుమార్ గారు కీస్ అందజేయడం జరిగింది. మీ చేతుల మీద ఒకసారి స్టార్ట్ చేయండి సార్. కీర్తిశేషుల మండ వెంకట్రావు గారి మెమోరియల్స్ తరఫున గౌరవనీయులు పెద్దలు గుమ్మడి సాయిబాబు గారి ఆధ్వర్యంలో, వారి మిత్ర బృందం వారి ఆధ్వర్యంలో జరిగినటువంటి పోతిన శ్రీనివాసరావు గారు ఆ బహుమతిని బహుకరించడం జరిగింది. ఓకే సార్.